పోలీసులు అజయ్ బాబుపై ఇప్పటివరకు 3 కేసులు నమోదయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు చేసిన కామెంట్స్ పై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంతో పాటు హైదరాబాద్ తుకారాం గేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో అజయ్ బాబుపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కనిపించడం లేదు. అజయ్ బాబు అరెస్టు వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరీ ముఖ్యంగా ఇటు పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోని ఇతర మతాలకు సంబంధించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతోంది. దాంతోపాటు ప్రవీణ్ మరణానికి సంబంధించి హత్య అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగిందా, ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఏమని పేర్కోవడం జరిగింది, అలాగే అజయ్ బాబు అరెస్టు మీద ఆయన కుటుంబం ఏముంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కంప్లైంట్ కాపీని, ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద తుకారాం గేట్కి సంబంధించి ఆ కంప్లైంట్ కాపీ, ఇన్ఫాక్ట్ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు. 4వ తారీఖు ఆ కంప్లైంట్ కాపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆ తర్వాత మీరు చూడొచ్చు జే ఫిలిప్ అనే ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజయ్ బాబు అరెస్ట్ నేపథ్యంలో కుటుంబం రియాక్ట్ అయింది. అజయ్ బాబు సతీమణి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. అజయ్ బాబు గారు మేము జయనగర్ కాలనీ, బల్లేపల్లి జయనగర్ కాలనీ 17వ నంబరు స్ట్రీట్లో ఉంటున్నామండి. రాత్రి 8-8:30 సమయంలోనే పోలీసులు మా ఇంటికి రావడం, పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు అయిందని చెప్పి, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి, కనీసం ఒక స్లిప్ కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ అయిన కాగితం కానీ ఏమీ చూపించకుండా వెంటనే అక్కడ ఉన్న మనిషిని, బయట నిలబడి ఉన్న మనిషిని రావాలి అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్తుంటే అతను మా పాస్టర్ గారు తన చేతిలో నా ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని లోనికి వచ్చారు. అదే టైంలో నేను బయటకు వస్తుంటే నన్ను చూసి, అమ్మ ఇట్లా అర్బన్లోని కేసు అయిందంటే నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నేను వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్పి మా సార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము అర్బన్ స్టేషన్కి అని చెప్పి మేము వెళ్తే అక్కడ సిఐ ఏం చెప్పారంటే, మేము ఎవరూ రాలేదు, మేమెవరూ తీసుకురాలేదు, కేసు ఏం ఇక్కడ కాలేదు అని చెప్పి అక్కడ సిఐ గారు చెప్పారు. అయితే తను హైదరాబాద్ ఏమైనా తీసుకెళ్లారా అని చెప్పి, హైదరాబాద్లోనే ఏం చెప్పారంటే ఉప్పల్లో అని చెప్పారు కొంతమంది. ఉప్పల్లో ఉన్నారు అని అంటే, ఉప్పల్కి ఆ స్టేషన్లో ఫోన్ చేస్తే మేము అసలు కేసు తీసుకురాలేదు అని చెప్పారు. కేసు అయింది కానీ మేము తీసుకురాలేదని చెప్పారు. ఆ నుండి తుకారాం గేటు అక్కడ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడికి మళ్ళీ మా బావగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే మా దగ్గరికి రాలేదు, మేము తీసుకురాలేదని చెప్పారంటండి. అసలు మా సార్ని నిజంగా పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా బయట వ్యక్తులు తీసుకెళ్లారా అన్నది మాకు తెలియడం లేదు. మీరే ఆయన దేవుని పక్షాన్ని పోరాడతాం అంటే దేవుని గురించి క్రైస్తవులకి ఆయన మాట్లాడుతూ ఉండు, ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన మాట్లాడుతూ ఉండు. మరి ఏ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు. అసలు ఏ విషయం అనేది మాకు తెలియకుండా తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఇంట్లోని పిల్లలకు కూడా హెల్త్ బాగలేదు. మా సార్ని మాకు చూపిస్తారు, ఆయన ఎక్కడుండో, ఏం కేసులు పెట్టారు, ఇక్కడ ఫలానా చోట ఉండు అని చెప్పి మాకు తెలిస్తే కొంచెం మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎవరో వేరే వాళ్ళంటే, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆ రోజు పోస్టులు పెట్టారండి. ఏమనంటే నెక్స్ట్ నువ్వే అనుకుంటా, నెక్స్ట్ అజయ్ గాడే అనుకుంటా పోస్టులు పెట్టారు. మరి వాళ్ళు చేశారో తెలీదు, లేకపోతే పోలీసులు తీసుకెళ్లారో తెలీదు, ఎవరు చేశారో తెలీదండి. అయితే రాలేదండి, నేను చూడలేదు. కంప్లైంట్ నైట్ వెళ్ళి అర్బన్లో కంప్లైంట్ చేసాం, కేసు తీసుకున్నారు. మరి పోలీసు వారు న్యాయం చేయాలి, ఎక్కడుంది తెలుసుకొని మాకు సమాచారం ఇస్తారని నేను నమ్ముతున్నాను.
అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ పక్షాన ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి ఎక్కడుండో కూడా తెలియదు.